ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. 2 వీలర్ కానీ 4 వీలర్ కొన్నాం అనుకోండి, ఆ వ్యక్తి కొన్న వ్యక్తికి కానీ లైసెన్స్ లేకుండా బండి అమ్మేస్తారా? లైసెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఏదైనా వెహికల్ మనం కొనుక్కునేది ఉంటే లైసెన్స్ ఉండాల్సిన అవసరం లేదు, ఇంత ఏజ్ ఉన్న వ్యక్తి ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే మనకు ఆఫీస్కి వచ్చి సంతకం చేసే సంతకం లేకుండా ఆల్రెడీ ఒక బండి ఉంది అనుకోండి, ఇంకో బండి కొనాలంటే ఇంకో బండి ఉండి మనం ఇంకో ఎక్స్ట్రా బండి ఉంటే సెకండ్ వెహికల్ కింద 2% ట్యాక్స్ మనకు ఎక్కువ పడుతుంది. సార్ ఇప్పుడు పాత బండి అమ్మాను, ఆ బండి నా పేరు మీద ఉందనుకోండి, దాన్ని అమ్మే వ్యక్తికి పేరు ట్రాన్స్ఫర్ చేయాలంటే దానికి కూడా ఛార్జ్ ఉంటుందా? ఉంటుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ అదే ఇప్పుడు మన 64 ట్రాన్సాక్షన్స్లో రిజిస్ట్రేషన్ దానిలోకి వెళ్తే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ అనేది ఉంటుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ అయితే చాలా మంది ఏం చేస్తారంటే మనం అమ్మేస్తాం, మర్చిపోతాం కదా, అమ్మేసి మనం ట్రాన్స్ఫర్ అయిందా లేదా చూసుకోము. మళ్ళీ ఎప్పుడో మనకు గుర్తొచ్చినప్పుడు, లేదంటే దాని మీద ఏదన్నా కేసు అయ్యి పోలీసు వాళ్ళు రాగానే మనం పరేషాన్ అవ్వడం, ఇవన్నీ. అందుకే జనరల్గా ఏం చేయాలంటే మనం ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాతనే వెహికల్ హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇప్పుడు యూఎస్లో చాలా పట్టుకు ఏం చేస్తామంటే, బండి మీరు అమ్ముతున్నారంటే నేను వెళ్తా, చూసుకుంటా, డబ్బులు పే చేసినాక మీరు నా పేరు మీద ట్రాన్స్ఫర్ అయినాకనే బండి నాకు ఇస్తారు. సార్ మన దగ్గర తీసుకుంటే వెహికల్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ట్రాన్స్ఫర్ ఇమీడియట్. మీరు అప్లికేషన్ సబ్మిట్ మీరు మార్నింగ్ చేసిన అనుకోండి, 2 o'clock వరకు మా ఆఫీస్లో అప్లికేషన్స్ తీసుకుంటాం. 2 తర్వాత బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్ అయితే అప్రూవల్స్, డిఫరెంట్ 2-3 లెవెల్స్ అప్రూవల్స్ ఉంటాయి. కానీ ఆ వెహికల్ వేరే వాళ్ళకి అమ్మాలి కదండి, ఆయన అమ్మకుండా మనం ట్రాన్స్ఫర్ చేయలేం కదా. అదే అమ్మిన తర్వాత మీరు ఆఫీస్లో ఫామ్స్ సబ్మిట్ చేస్తే అదే రోజు వేరే వాళ్ళ పేరుకి అయిపోతుంది. కానీ మీకు ఆర్సీ రీచ్ అయ్యే వరకు ఒక వారం రోజులు పడుతుంది. కరెక్టే సార్. మీరు ఆన్లైన్ లో చూసుకోవచ్చు. డీలర్ అమ్మాను, డీలర్ నా బండిని వేరే వాళ్ళకి అమ్మితే కదా ట్రాన్స్ఫర్ చేస్తాడు. అదే కదా, డీలర్ కి ట్రాన్స్ఫర్ చేయి. ఇప్పుడు ఏమైతుందంటే ఇక్కడ డీలర్ అట్లే పెట్టుకుంటాడు. ఎందుకు? ఈ ట్రాన్సాక్షన్ ఖర్చులు ఎవరు పెట్టుకోవాలి ఒకటి. రెండోది మనకు అంటే ఒకరి మీద ట్రాన్స్ఫర్ అయిపోతే అది సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్ అని మనం లెక్క పెట్టుకుంటుంటాం. ఆల్రెడీ 2 చేతులు మారింది, 3 చేతులు మారింది అంటాం. కాబట్టి అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకో క్లయింట్ వచ్చే వరకు అట్లే పెడతారు. అది తప్పు. అందుకే ఇప్పుడు మొన్న జిఎస్టీ కూడా పెట్టారు కదా సెకండ్ హ్యాండ్ కార్ల మీద, వెహికల్స్ మీద. సెకండ్ హ్యాండ్ ఎవరు డీల్ చేస్తారో చట్టప్రదంగా ఏంటంటే ఇప్పుడు మనకు సెకండ్ హ్యాండ్ డీలర్స్ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ వెహికల్ వాళ్ళ దగ్గర రాగానే రిజిస్టర్ చేసి, అంటే ట్రాన్స్ఫర్ చేసుకొని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే పద్ధతి కూడా వచ్చింది. ఇంక ఇంప్లిమెంట్ కాలేదు. అది కూడా చట్టంలో మార్పు వచ్చింది. డీలర్స్ కూడా, సెకండ్ హ్యాండ్ కార్ డీలర్స్ కూడా రిజిస్టర్ చేసుకొని వాళ్ళు ట్రాన్సాక్షన్స్ కూడా, అంటే వాళ్ళు జిఎస్టీ పే చేయాలి. జిఎస్టీ అంటే ఎట్లా అంటే ఇప్పుడు కొత్తది మొన్న జిఎస్టీ వచ్చేది నేను అనుకుంటే 3-4 days అయింది. ఇది ఏంటంటే ఇప్పుడు నేను కారు కొన్నాను, ఒక 10 లక్షలకు కొన్నాను. కొంటే ఒక 2 ఏళ్ళు వాడుకున్నాను. డిప్రిషియేషన్ ఒక 10% డిప్రిషియేషన్ పోయినట్టుంది. 10 lakhs నుంచి 10% డిప్రిషియేషన్ పోతే 9 lakhs, 1,00,000 రూపాయలు పోయింది కదా, 9 lakhs అయింది. 9 lakhs కార్ను నేను మళ్ళీ ఏదో చేసి 9,50,000కి ఏదో నమ్మినాను. ఆ 9,50,000కు నేను ట్యాక్స్ కట్టాలి. 50,000కు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అట్లా అది మొన్న జస్ట్ 1 week అయింది అంతే. సార్ మీరు వెహికల్స్ ఆటో కూడా తీసుకుందాం, ఆటో కూడా సేమ్ ప్రొసీజర్, రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ అన్నిటికీ. అయితే ముఖ్యంగా మనం ఒక పాయింట్ ఇక్కడ మర్చిపోయినాం. ఏంటంటే ఎప్పుడైతే మీరు కొత్త వెహికల్ కొంటారో, కొత్త వెహికల్ కొన్నప్పుడు అక్కడే డీలర్ దగ్గరే మీరు అన్ని ఫీజులు పే చేస్తారు. ట్యాక్స్ ఫీజు, లైఫ్ ట్యాక్స్ ఫీజులు. ట్రాన్స్పోర్ట్ వెహికల్ అయితే క్వార్టర్లీ ట్యాక్స్ అక్కడ పే చేస్తారు. తర్వాత రిజిస్టర్ అయినాక మిగతా క్వార్టర్స్ పే చేస్తారు. అయితే అన్ని ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్ ఫీజు, హెచ్ఎస్ఆర్పి రిజిస్ట్రేషన్ ప్లేస్ ఫీజు అన్నీ కూడా పే చేస్తారు మీరు. ఇక్కడికి వచ్చి తర్వాత ఏంటంటే ఆ పేపర్లన్నీ తీసుకొని వచ్చి మీరు మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీకు ఆఫీస్కి వెళ్ళాలనుకుంటారు రిజిస్ట్రేషన్కు, అదేంటంటే 30 days వ్యాలిడిటీ ఉంటుంది. అది టెంపరీ రిజిస్ట్రేషన్ అనేది 30 days వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి ఆ 30 days తర్వాత మీరు ఏం చేయాలి, 30 days లోపల మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి మీరు స్లాట్ బుక్ చేసుకొని వస్తే అయిపోతుంది. ఇందులో చాలామంది ఏంటంటే మన ఫ్యాన్సీ నెంబర్ కొరకని వెయిట్ చేస్తుంటారు. ఫ్యాన్సీ నెంబర్ది మళ్ళీ అదొక సిస్టమ్. ఏంటంటే ఆన్లైన్ సిస్టమే. ఎవ్రీడే మనకు 1000 నెంబర్లు అవైలబుల్ ఉంటాయి. ఆ 1000 నెంబర్లు కూడా మీరు వెబ్సైట్కి వెళ్ళి చూసుకుంటే మనకు అక్కడ 1000 నెంబర్లు
కనబడతాయి. అంటే వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత స్టేటస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నెంబర్స్ అని ఉంటుంది. అందులోకి వెళ్ళిన తర్వాత మన అన్ని ఆఫీసుల పేర్లు ఉంటాయి. ఏ ఆఫీస్ మీద క్లిక్ చేస్తే ఆ ఆఫీస్ ఆ రోజు 1000 నెంబర్లు మనకు కనబడతాయి. అందులో 6 అని ఉంటే ఆల్రెడీ రిజర్వేషన్ అయిపోయినట్టు. 6 లేకుంటే దానికి మనం ఏం చేయాలంటే 8 o'clock నుంచి 1 o'clock వరకు ఈ బిడ్డింగ్ సిస్టమ్ ఉన్నది. అది వేరే లింక్. మళ్ళీ ఇదే అన్ని రైట్ సైడ్కి ఉంటాయి లింక్స్. ఆ రిజర్వేషన్ ఈ బిడ్డింగ్లోకి వెళ్ళి అంత మొత్తం కూడా అక్కడ ప్రొసీజర్ ఉంటుంది, మనకు మాన్యువల్ ఉంటుంది, చదువుకొని దాని ప్రకారం అక్కడ క్లిక్ చేసి మనం మన టీఆర్ నెంబర్ వేసి ఏ నెంబర్కి అయితే మనం పార్టిసిపేట్ కావాలనుకుంటున్నామో 8 to 1 మనం మినిమం అమౌంట్ పే చేయాలి. మినిమం అమౌంట్ అంటే కొన్నిటికి 50,000 ఉంది, 99999 ఫ్యాన్సీ నెంబర్, కొన్ని 30,000, కొన్ని 20,000, కొన్ని 10,000. ఏ నెంబర్ లేని దానికైతే 5,000 ఏమో కారుకు, 2,000 మోటార్ సైకిల్కు. అదేం చేయాలంటే మనం పే చేయాలి ఫస్ట్ 1 లోపల. 1 లోపల పే చేసిన తర్వాత 2 o'clock మనకు మెసేజ్ వస్తుంది. ఏంటంటే ఒకరుంటే అలాట్ అయిపోతుంది. ఒకరికంటే ఎక్కువ ఉంటే మనకు అప్పుడు మీకంటే ఇంకా 4 పార్టిసిపెంట్స్ ఉన్నారు, 5 పార్టిసిపెంట్స్ ఉన్నారు, మీరు బిడ్డింగ్లో పాల్గొనండి అని వస్తుంది. అది 2 to 4 months ఓకే, 2 నుంచి 4 వరకే ఆ టైం ఉంటుంది. ఈ 2 to 4 మధ్యలో కంపల్సరీ వేయాలి మనం, లేకుంటే ఫస్ట్ వేసిన పైసలు మనకు తిరిగి రావు. ఓకే, అది కూడా ఎంత మినిమం 10,000 నెంబర్ ఉందనుకోండి 10,000 వేయాలి. 20,000 నెంబర్ ఉంటే మినిమం 20,000 పైన వేయాలి. 20,000 కంటే తక్కువ వేస్తే మీరు తక్కువ వేసింది ప్లస్ ముందు వేసింది 2 పోతాయి. ఫస్ట్ కట్టిన 20,000 పోతాయి, తర్వాత 18,000 19,000 కట్టింది అనుకోండి. కొంతమంది ఫ్యాన్సీ నెంబర్ 9999 6666 తీసుకుంటారు సినిమా హీరోలు లేదా కొంత బిల్డర్స్. అంత డబ్బులు వస్తాయంటే ఫ్యాన్సీ నెంబర్లో లక్షలు వేలం పాడుతుంటారు. ఈ మధ్యలో చాలా మంది కూడా అదే కాదు, కొన్ని నెంబర్లు చెప్తే ఆశ్చర్యపోతారు. 1269 టోటల్ 9 వస్తుంది. మొన్న మా దగ్గర 20,000 ఏమో పోయింది. అట్లా అంటే ఆ నెంబర్ కొరకు ఒక రోజు ఎంతమంది వస్తారో దాన్ని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్. జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువగా ఫ్యాన్సీ నెంబర్ మీద ఉంటారట కదండి. చాలా మంది ఉంటారు, అంటే ఎవరెవరు సెలబ్రిటీస్ అంతా కూడా. మీ సర్వీస్ లో ఎక్కువగా డబ్బులు పట్టి వేలం పాటలో పాడిన వాళ్ళు ఎవరు ఫ్యాన్సీ నెంబర్ లో? అంటే నేను ఆఫీస్ లో, ఖైరతాబాద్ ఆఫీస్ లో వస్తారు వీళ్ళంతా. నేను ఆఫీస్ లో చేయలేదు ఇప్పుడు. నేను ఎప్పుడు చూసిన పేపర్ లో జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున ఇద్దరు కనపడుతుంటారు కదా. చాలా మంది వాళ్ళు ఉంటారు, మన ఇండస్ట్రియలిస్టులు. సార్ ఆ ఫ్యాన్సీ నెంబర్లో అయిపోయిందండి, నెంబర్లో అయింది. నెంబర్ ప్లేట్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఫ్యాన్సీ నెంబర్ అలాట్ అయిన తర్వాత ఈ ఫ్యాన్సీ నెంబర్ మనకు 15 days వరకే. 15 days తర్వాత మళ్ళా పోకుంటే 15 days లోపల రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే ఈ నెంబర్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. మళ్ళీ బిడ్లోకి వస్తుందా? మళ్ళీ అంటే బ్లాక్ అయిపోతుంది, ఇక మళ్ళీ మనం యూజ్ చేసుకోలేము. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకోరు? నెంబర్ పాడిన తర్వాత 15 days లోపల చేసుకోవాలి. చేసుకోరు అంటున్నా, లిమిటేషన్ ఉంది అది. అట్లా కాదండి, 15 రోజుల్లోగా నెంబర్ పాడా 15 రోజులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 15 రోజుల్లోపు రిజిస్ట్రేషన్ కూడా చేయించుకునే ఉంటారా? ఉంటారు. కొంతమంది ఏంటంటే తెలక బిజీలు ఉండి చేయించుకోరు, జరుగుతాయి అట్లా కూడా. కొంతమంది ఏం చేస్తారు, మనం తిరిగి వస్తాంలే అని ఫారిన్ టూర్ ఎటో పోతారు, వచ్చి చేయించుకుందాంలే అనుకుంటారు. అక్కడ మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తారు, రాలేకపోతారు. మనిషి లేకుంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ కాదు. సార్ అటువంటి దీంట్లో రోజుకి 25 రూపాయలు చలనా వేసుకొని ఫైనాన్స్ తీసుకుంటారు? లేదు, దీనిలో లేదు.